36వ స్థానంలో ఉన్న మనం 3వ స్థానానికి వచ్చినాం. వచ్చే సంవత్సరానికి నంబర్ 1 స్థానంలో ఉంటాం గ్యారంటీ. జనుకో అక్కడ ఉన్న కేశవరాం ఇంకే ఇండస్ట్రీ అయినా కూడా ఈ ప్రాంతంలో ప్రతి ప్రభుత్వ స్కూల్ని అద్భుతంగా కట్టించే బాధ్యత వారిది, చేయించాల్సిన బాధ్యత గత నాయకులది ఉండే. నాయకుడు పట్టించుకోలే, యజమాన్యాలు పట్టించుకోలే. ఇప్పటికి కూడా ఎక్కడ పట్టించుకోలే, మేము వెంబడి పడతా ఉన్నాం. ఇది బాధ్యతగా తీసుకోవాలని చెప్తా ఉన్నా, బాధతో చెప్తా ఉన్నా. ఇవాళ ఎన్టీపీసీ చేసిందేంది, సింగరేణి చేసిందేంది, 2700 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో వేరే ప్రాంతానికి పోయింది. ఆ 2000 కోట్లు గోదావరికంలో పెట్టేది ఉంటే నగరం ఎట్లుండేది, స్కూల్ ఎట్లుండేటివి. లాస్ట్ 50 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు పోయి ఉంటాయి, ఎక్కడ పోయిన స్కూల్లో అని అడుగుతా ఉన్నా. ఇవాళ 500 సైకిళ్ళు ఇచ్చి ఎన్టీపీసీ రుణం తీర్చుకున్నదంటే ఇది పెద్ద గొప్ప పని చేసినట్టు కాదు. ప్రతి విద్యార్థికి మగ తేడా ఆడ లేకుండా ప్రతి విద్యార్థికి సైకిల్ ఇవ్వాలి, ప్రతి స్కూళ్ళల్లో కంప్యూటర్లు పెట్టాలి, ప్రతి స్కూళ్ళల్లో డిజిటల్ పెట్టాలి, ప్రతి బిల్డింగ్ కట్టాలి. బాధ్యత సింగరేణి ఎన్టీపీసీ పూర్తిగా తీసుకోవాలి. అడిషనల్ గా టీచర్ యాడ్ చేస్తూ ప్రైవేట్ టీచర్లను కూడా ఏర్పాటు చేసే వ్యవస్థను నడిపియాలి. ఉన్న వాళ్ళని తీసేస్తున్న అంశాన్ని మిస్టర్ సాహు, యూ హ్యావ్ టు నో దిస్. అండర్స్టాండ్? దిస్ ఇస్ నథింగ్. This is nothing. We sacrifice everything. We sacrifice our land. We sacrifice our health. We sacrifice everything. Go on the past. Come with a positive report. My appeal is being MLA, Ramagundam MLA. I appeal you, the behalf of all Ramagundam public. Please take over all government schools. Build the proper property. Please. Organize everything, ground, cycle, whatever they want. Focus on that. Then only we'll agree we are doing something. We are giving power to nation from Ramagundam. Sir, listen. This is not command. This is appeal. And being MLA, I am demanding now. Sorry, emotional I can.